వెల్కమ్ టు PM7 మీడియా. టాలీవుడ్ లో రీ రిలీజ్ హవా నడుస్తున్నప్పటికీ మాస్కా దాస్ విశ్వక్ సేన్ కు మాత్రం ఈ ట్రెండ్ కలిసి రాలేదు. విశ్వక్ సేన్ దర్శకుడిగా హీరోగా నటించిన ఫలక్నామా దాస్ ను రీసెంట్ గా మళ్ళీ థియేటర్ లోకి తీసుకొచ్చారు. కానీ ఈ మూవీ రీ రిలీజ్ కు ఆడియన్స్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. అంతేకాదు రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. ఆర్య 2, ఆదిత్య 369 వంటి సినిమాలు రీ రిలీజ్ లో దుమ్ము రేపిన ఫలక్నామా దాస్ మాత్రం టోటల్ గా తేడా కొట్టింది. ఫలక్నామా దాస్ చిత్రంలో మ్యూజిక్ ప్లస్ పాయింటే అయినా మొదటిసారి వచ్చినప్పుడు ఉన్న మాస్ క్రేజ్ ఈసారి కనిపించలేదు. ఈ మూవీ రీ రిలీజ్ కు సోషల్ మీడియాలో ఓ రేంజ్ హైప్ ఉన్న గ్రౌండ్ రియాలిటీ మాత్రం డిఫరెంట్ గా మారిపోయింది. ఇక ఈ ఫలక్నామా దాస్ మూవీ మలయాళ సూపర్ హిట్ అంగమల్లి డైరీస్ కి రీమేక్ అని అందరికీ తెలిసిందే. కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి అప్పట్లో రీమేక్ చేశారు. అయితే అప్పట్లో రిలీజ్ రోజు జరిగిన మ్యాజిక్ ఈసారి రీ రిలీజ్ కు జరగలేదు. ఏ రేటెడ్ సినిమా కావడం, ప్రమోషన్ లో ఫైర్ లేకపోవడం కూడా మైనస్ అయ్యాయని కొందరు అభిప్రాయం. కానీ వివేక్ సాగర్ ఈ చిత్రానికి అందించిన సంగీతం మాత్రం ఇప్పటికీ పాజిటివ్ గా వినిపిస్తుంది. అయినా కానీ రీ రన్ అందుకునే మంచి అవకాశాన్ని మాత్రం ఫలక్నామా దాస్ మిస్ చేసుకుంది.